దేవుడు చేసిన ఈ సృష్టి మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుందండి. మీరు ఫలాలు ఇచ్చే ఏ చెట్టును చూసినా అది ఫలించే ఫలాలు నలుగురికి పంచిపెడుతుంది. బికాస్ దానికి బాగా తెలుసు, నన్ను సృష్టించిన నా దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న మనిషికి ఉపయోగపడేలా నన్ను సృష్టించాడు అని. దీన్ని చెప్పడంలో మై ఇంటెన్షన్ ఈజ్, దేవుడు మనల్ని దీవించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనం అనేకులకు దీవెనకరంగా ఉంటాము అనే ఉద్దేశంతో. దేవుడి ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు, దీవెనలు మనం దాచుకోకుండా మన చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టడం వల్ల మనం అంచెలంచెలుగా వర్ధిల్లుతాము. దేవుడి వాక్యం కూడా అదే చెప్తుంది. సామెతలు 11:24, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇప్పుడు వీటిల్లో ఎవరిలా ఉండాలి అనేది నిర్ణయం మన మీదే ఆధారపడి ఉంది.